ఈ రాజ్య నిరూపణల గురించి 12 నుంచి 16 వరకు పాఠాలు ఉన్నాయి, 15 వరకు పాఠాలు ఉన్నాయి, చూస్తున్నాం కదా. అసలు మనకి రాజ్య నిరూపణ ఎన్ని అధ్యాయాలు మనం చూస్తున్నప్పుడు? ఏ అధ్యాయాలు? 8, 9 అధ్యాయాలు. ఈ 8, 9 అధ్యాయాల్లో మనం సుమారుగా 10 అద్భుతాల గురించి మనం చూసాం. ఏంటి 10 అద్భుతాలు? ఒకసారి చెప్పండి స్పీడ్గాని. పది అద్భుతాలు. 8వ అధ్యాయంలో 5 అద్భుతాలు, 9వ అధ్యాయంలో 5 అద్భుతాలు ఉన్నాయి. అందులో ఒకటి కుష్ఠరోగిని స్వస్థపరచడం. చూస్తున్నారా? మీరు బుక్లో చూసేవాళ్ళు 12 లెసన్లో చూడండి, టైటిల్లోనే ఉంటుంది మీకు, ఆర్ట్లో ఫస్ట్ పటం వేసింది కదా. కుష్ఠరోగిని స్వస్థపరచడం. తర్వాత శతాధిపతి దాసుని స్వస్థపరచడం. తర్వాత బేతురత్త. తర్వాత తుఫాన్ని నిమ్మలపరచడం. గెదరేనిలో దెయ్యం పట్టిన వాడిని స్వస్థపరచడం. తర్వాత పక్షవాయు గలవాడు. యాయిర్ కుమార్తె, 12 ఏళ్ళు రక్తస్రావం కలిగిన స్త్రీ, 2 గుడ్డివాళ్ళు, మోగవాడు. ఇవన్నీ కూడా రాజ్య నిరూపణలో 8, 9 అధ్యాయాలు అద్భుతాల కింద పేర్కొనబడ్డాయి. అద్భుతాలు, యేసుప్రభువు చేసిన అద్భుతాలు. మొదటి అంశం ఏంటంటే అద్భుతాలు. అందులో రెండో అంశం కూడా ఉంది. అంటే ఎక్కువ వీటి గురించి తెలియపరచడం, అద్భుతాల గురించి రాస్తే 8, 9 అధ్యాయాల్లో. ఇంకో రెండో అంశం కింద రాసింది ఏంటంటే శిష్యరకం. అందులో రాయబడిన అంశాల్లో శిష్యరకంలో 4 అంశాల గురించి కూడా చూసాం. ఏంటి 4 అంశాలు? 4 అంశాలు రాసినవి. యేసు భవిష్యత్తు అనుచరుల గురించి, మత్తయిని పిలవడం, యోహాను శిష్యులు వేసిన ప్రశ్నలు, పంట కోత చాలా ఎక్కువ ఉంది, పని వాళ్ళు పంపించమని తండ్రిని వేడుకోవడం. వీటి గురించిన అంశాలు మనకు కనపడతాయి. అంటే రాజ్య నిరూపణలో అద్భుతాలు 8, 9 అధ్యాయాల్లో 10 అద్భుతాలు రాయబడి ఉంటే, మొదటి అంశంగా, రెండో అంశంగా శిష్యరికం గురించిన 4 విషయాలు అక్కడ 4 అంశాలుగా మనం చూసాం అన్నమాట. అంటే 2 అందులో అంశాలు మనకి కనబడుతున్నాయి. ఒకటేమో అద్భుతాలు, రెండోది శిష్యరికం. దీనికి టైటిల్ ఏంటి? ఎంతకీ శీర్షిక ఏంటి మనకి పెట్టుకున్నది? రాజ్య నిరూపణ. అంటే పరలోక రాజ్య నిరూపణలు, పరలోక రాజ్యం గురించి నిరూపణలు అనమాట. అంటే మనం ఆల్రెడీ 2-3 ఆటల గురించి, అందులో ఉన్న అద్భుతాల గురించి వివరించుకున్నాం గత పాఠాల్లో. కుష్ఠరోగిని దేవుడు స్వస్థపరచడంలో దేవుడి ఉద్దేశం అంటే స్వస్థపరిచాడు. మీకు ఇష్టమా అంటే నాకు ఇష్టం అని చెప్పి స్వస్థపరచడం. ఇంకోటి ఏంటంటే అసలు ఎవరు కూడా కుష్ఠరోగుల దగ్గరికి వచ్చేవారు కాదు, ముట్టుకునేవారు కాదు, అపవిత్రులుగా ఉండేవారు. అపవిత్రులుగా ఉన్న వాళ్ళు సైతము యేసుక్రీస్తు ప్రభు వారు ముట్టి స్వస్థపరిచాడు, తను పరిశుద్ధపరిచాడు, పరిశుద్ధుడయ్యాడు. అంటే అపవిత్రుడు పరిశుద్ధుడైనాడు. తర్వాత దాంట్లో శతాధిపతి దాసుడు. ఇందులో ముఖ్యాంశాల్లో మనం చూసినప్పుడు ఈ అద్భుతాల్లో రాజ్య నిరూపణలు అని పేరు పెట్టడానికి కారణం ఏంటంటే, పరలోక రాజ్యం భూమి మీదకి వచ్చింది, పరలోక రాజ్యానికి సంబంధించిన రాజు భూమి మీదకి వచ్చాడు, భూమి మీదకి వచ్చి ఆయన కార్యాలు నెరవేరుస్తున్నాడు అని తెలియపరచడం మత్తయి సువార్త యొక్క ఉద్దేశం అనమాట. మత్తయి సువార్త యొక్క ఉద్దేశం ఏంటంటే, పరలోకంలో ఉన్న రాజు మన భూమి మీదకి వచ్చేసి ఆయన భూమి మీద ఆయన రాజ్యాన్ని స్థాపించి, ఆయన రాజ్యాన్ని స్థాపించాడు అనడానికి మీకు నిరూపణలు ఇగో అని మనం చూపిస్తున్నాడు అనమాట, అని మనకు తెలియపరుస్తున్నాడు మత్తయి. యేసుప్రభువు వారు చేసిన విషయాలు అర్థమైందా? పాయింట్ ఏమర్థమైంది? పరలోక రాజ్యం భూమి మీద దిగి వచ్చింది.
పరలోక రాజే భూమి మీద దిగి వచ్చేసాడు అని మీకు తెలియపరచడానికి ఈ ఉదాహరణలు, యేసు ప్రభువారు చేసిన ఈ అద్భుతాలని మీకు రాసి చూపిస్తున్నాను. వీటిని చదవడం వల్ల, వీటిని చూడడం వల్ల, వీటిని ధ్యానించడం వల్ల పరలోకంలో ఉన్న రాజు భూమి మీదకి వచ్చేసాడని మీరు తెలుసుకుంటారు అని చెప్పడానికి రాశాడు అనమాట. అందులో కుష్ఠరోగిని బాగు చేయడం అనివ్వండి, శతాధిపతిని అవనివ్వండి, మిగతా వాళ్ళ స్వస్థత అవనివ్వండి, ప్రతి దాంట్లోని ఒక్కొక్క వేరువేరు పాయింట్లకి వేరువేరు అంశాల గురించి రాసుకొచ్చాడు. కుష్ఠరోగిని బాగు చేయడంలో శుద్ధి చేయడు, పాత నిబంధన కాలం నుంచి అసలు అపవిత్రుడు, పాపం చేసినోడు అటాడు, పాపంతో నిండిపోయినాడు, అలాంటి వ్యక్తిని ఎవ్వరు దగ్గర రానిచ్చేవారు కాదు. ఒకవేళ వాళ్ళ దగ్గరికి వెళ్ళినా సరే పాపం ఈ వ్యక్తికి అంటుకుంటుంది అన్నట్టు, లేకపోతే అపవిత్రుడు అయిపోతాడు ఈ వ్యక్తి. అలాంటి వ్యక్తి దగ్గరికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ముట్టి స్వస్థపరిచాడు ఆ వ్యక్తిని. అతను స్వస్థత పొందేశాడు. తర్వాత శతాధిపతి దగ్గర చూసినప్పుడు అక్కడ అతను అంటున్నాడు, ఇతనిలో ఉన్న విశ్వాసం చాలా గొప్పది. ఎవరితను? అన్యుడు. ఉండవలసిన వాళ్ళలో విశ్వాసం లేదు, అంటే ఎవరిలో ఉంటుంది అనుకున్నాడో అందులో విశ్వాసం లేదు. ఏ ఇశ్రాయేలీల్లో విశ్వసిస్తారో అనుకున్నాడో ఆ విశ్వసించాలనుకున్న ఇశ్రాయేలీల్లో విశ్వాసం కనబడతలేదు. అంటే మన భాషలో చెప్పాలంటే క్రైస్తవుల్లో విశ్వాసం తక్కువ ఉంది. క్రైస్తవులు కాదు అనుకున్నవాడికి, లేకపోతే అన్యుడిగా ఉన్నవాడికి విశ్వాసం అసలు ఆడికి ఉండదు, ఆడికి సంబంధం లేదు అన్నవాడి దగ్గరేమో విశ్వాసం కనబడుతుంది అని చెబుతూ అన్యులను సైతము పరలోక రాజ్యంలోనికి చేర్చుకోవడానికి యేసు ప్రభువారు మక్కువ చూపిస్తున్నారు. ఇష్టపడ్డారు, ఆయన పరలోక రాజ్యంలో చేర్చుకుంటున్నాడు అన్న విషయాలు తెలియపరుస్తున్నాడు. అంటే ఈ అంశాలు ఒక్కో దాంట్లోనూ ఒక్కొక్క అంశాన్ని మనకి పైకి తీసుకొచ్చి చెప్తున్నప్పుడు అందులో ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ కార్యాలు చేయడానికి పరలోకంలో దేవునికే అధికారం, ఆయన వచ్చి ఇక్కడ చేస్తున్నాడు, అది ఈ అద్భుతాలు అని చెప్పడం అనమాట. అద్భుతాలు వెనుకున్న మూల అంశం ఇది. దీన్ని ఇలాగ ఎంచుకోవడంలో కారణం బహుశా మనకి చూడండి, మత్తయి సువార్తలోనే దాని తర్వాత అధ్యాయంలో యోహాను శిష్యులు వచ్చి ఆయన అడుగుతుంటారు. యోహాను శిష్యులు వచ్చి యేసుక్రీస్తు ప్రభువారిని అడుగుతారు, ఏమని? రాబోయేవాడువు నీవేనా, మేము ఇంకా ఎవరి గురించైనా ఎదురు చూడాలా అని చెప్పేసి అడుగుతారు అన్నమాట. అడిగినప్పుడు యేసుక్రీస్తు చెప్పిన సమాధానం డైరెక్ట్గా కాదు, వాళ్ళకి చెప్పడంలో ఎలా చెప్తారు చూడ చదవండి ఒకసారి. యోహాను శిష్యులు వేసిన ప్రశ్న 11వ అధ్యాయము 2వ వచనం. క్రీస్తు చేయుచున్న కార్యములను గురించి యోహాను చెరసాలలో విని, రాబోవాడు నీవేనా, గట్టిగా చదవాలా, ఏమడుగుతున్నారు వచ్చి? సరిగ్గా చెప్పండమ్మా. ఇప్పుడు యేసుప్రభువారు ఏం చెప్తున్నారు? ఏం చూస్తున్నారు వీళ్ళు ఇక్కడ? ఏంటంటే అద్భుత కార్యాలు అక్కడ రాసిన చూడండి. 5వ వచనం నుంచి, కుంటివారు నడుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులవుతున్నారు, చెవిటివారు నిల్చున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, పేదలకు సువార్త ప్రకటించబడుతున్నారు. మరియు నా విషయమై అభ్యంతరపడిన వాడు ధన్యుడని ఉత్తరమించి వారు వెళ్ళిపోతుండగా యేసు యోహానును గురించి జనసమూహంతో ఇలాగ చెప్పసాగిన, మీరేమి చూచుటకు అరణ్యంలో. చాలు అక్కడ ఉన్న మాట ఏంటి? అక్కడ రాయబడిన మాట ఏంటి? వాళ్ళు అడిగిన ప్రశ్న ఏంటి అసలు? రాబోయేవాడు మెస్సయ్య నీవేనా? మెస్సయ్య అంటే క్రీస్తే. అంటే ఎవరు? అంటే పరలోకం నుంచి దిగి వచ్చిన అభిషేకించబడి పంపించినాడు నువ్వేనా, ఇంకెవరి గురించి చూడాలా? అంటే యేసుప్రభువారి గురించి ఎదురు చూస్తున్నారు కదా, పరలోక రాజు వస్తారు, నువ్వేనా, ఇంకెవరన్నా ఎదురు చూసేది నీ గురించేనా, ఇంకెవరి గురించి ఎదురు చూడాలా? ఎందుకు వచ్చింది తనకు డౌటు అంటే, ఆయన వచ్చినప్పుడు మాకు శ్రమలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నీ పోతాయి. ఈ సభ్యుడి గురించి మళ్ళీ నెక్స్ట్ మనం ఇంకా వివరంగా తెలుసుకుందాం, సింపుల్గా చెప్తాం, అన్నీ పోతాయి.
కాకపోతే ఈయనేమో జైల్లో ఉన్నాడు, యోహాన్ గారేమో జైల్లో ఉన్నాడు, ఈయనేమో బయట ఉండి సువార్త ప్రకటిస్తున్నారు. కానీ ఇందులోంచి యోహాన్ గారిని అందులోంచి బయటికి తీసుకురావట్లేదు. ఇంకోటి ఏంటంటే ఆ రోమా ప్రభుత్వం మీద ఉన్న ఈ అధికారులు లేకపోతే ఒత్తిడి, రాజకీయ ఈ ఒత్తిడులు అన్నీ కూడా అలాగే కనబడుతున్నాయి. ఈయన డౌట్ వచ్చి అడిగాడు అనమాట. తెలుసు ఈయనకి ప్రవక్త కదా ఇది తెలుసు. ఏంటి తెలుసు అంటే యేసు ప్రభు వారు చెప్పిన సమాధానమే అక్కడికి ఆన్సర్ అనమాట. ఏం చెప్తున్నాడు ఆయన? నువ్వేనా రాబోయే వాళ్ళు ఎవరన్నా రావాలంటే చెప్తున్న మాట ఏంటి? అక్కడ 5వ వచనంలో మనం చదివాం కదా. ఇప్పుడు గుడ్డివారు చూస్తున్నారు, కుంటివారు నడుస్తున్నారు, కుష్ఠరోగులేమో శుద్ధవుతున్నారు, చెవిటి వారు వింటున్నారు, చనిపోయిన వారేమో లేపబడుతున్నారు, పేదలకేమో సువార్త ప్రకటించబడుతుంది. ఇవన్నీ కూడా మెస్సయ్య వచ్చినప్పుడు, యేసుక్రీస్తు ప్రభు వారి లోకంలోకి వచ్చినప్పుడు జరిగే కార్యాలు అన్నమాట. దీన్ని ఇలా చెప్పిన వెంటనే యోహానికి అర్థమైపోయింది. ఎందుకంటే పాత నిబంధన కాలంలో, పాత ఒడంబడికలో, మన పాత నిబంధనలో యెషయా ఆల్రెడీ ముందే రాసి ఉంచాడు. 21వ అధ్యాయం చూడండి, 61, యెషయా గ్రంథం 61. యెషయా గ్రంథం 61. ప్రభువు యెహోవా ఆత్మ గట్టిగా చదవాలి. దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించాను. నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకు, నలిగిన వారిని హృదయం దృఢపరచడానికి, చెరలో ఉన్న వారికి విడుదల, బంధింపబడిన వారికి ఏమో విముక్తి ప్రకటించుటకు యెహోవా హితవస్త్రమును మన దేవుని ప్రతిదండన దినమును. ఇప్పుడు నలిగిన వారికి ఏమో, నలిగిన హృదయాలకేమో దృఢపరుస్తాడు, చెరపట్టబడిన విడిపిస్తాడు, బంధించబడినేమో విముక్తి చేస్తాడు, పేదలకేమో సువార్త ప్రకటించబడుతుంది. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చినప్పుడు జరిగే కార్యాలు. ఇవన్నీ కూడా వెళ్ళి యోహాను చెప్పండి అని చెప్తున్నారు అన్నమాట. అంతేకాదు 35వ అధ్యాయం చూడండి ఒకసారి, యెషయా 5వ వచనం. ఆయన వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే, ఆయన వచ్చి తానే మిమ్మల్ని రక్షించును అని చెబుతూ 5వ వచనంలో, 35 5వ వచనంలో యెషయా, గుడ్డివారి కన్నులు తెరవబడును, చెవిటివారు చెవులు వినబడును, కుంటివారును దుప్పివలే గంతులు వేయును, మోగవాని నాలుక వాడును, అరణ్యములో నీళ్లు ఊగును. ఇవన్నీ కూడా పాత నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీదకి వచ్చినప్పుడు ఏం చేస్తారో అన్న విషయాలు తెలియపరుస్తున్నాడు. ఈ చెప్పిన వెంటనే యేసు ప్రభు వారు చెప్పారు, ఏం చూస్తున్నారు మీరంటే వాళ్ళే చెప్పేశారు, యోహాను శిష్యులే చెప్పేశారు. మత్తయి సువార్త దగ్గరికి వచ్చాను, యోహాను శిష్యులే చెప్పేశారు. చెప్పిన వెంటనే యోహాన్ దగ్గరికి వెళ్ళి చెప్పారు, ఇలాగ యేసయ్యని అడగమన్నారు కదా, అడిగాము, అడిగితే ఈయన ఎలా చెప్పారు అని చెప్తే యోహానికి వెంటనే అర్థమైపోయింది అన్నమాట. ఏమర్థమైంది? పాత నిబంధనకి తెలుసు కదా, రాబోయే మెస్సయ్య ఎవరి గురించి ఎదురు చూస్తున్నాం, ఆయనే ఈయన. ఎందుకంటే ఈయన వచ్చినప్పుడు ఈ కార్యాలన్నీ చేస్తానని చెప్పాడు, ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ విషయాన్ని ఎందుకు చెప్పానంటే, మనం ఇప్పుడు 8, 9 అధ్యాయాలు మనం చదువుకున్నాయి రాజ్య నిరూపణలు. ఏంటి నిరూపణలు అంటే, నిరూపణలో అద్భుతాలని దేవుడు ఉపయోగించాడు. ఈ అద్భుతాలని ఉపయోగించడం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన అద్భుత కార్యాలు చేస్తాడు. అద్భుత కార్యాలు ఈయన చేస్తున్నాడంటే రాజ్యం వచ్చినట్లు నిరూపించబడుతుంది, ఆయన భూమి మీదకి వచ్చి రాజ్యం స్థాపించాడు అని చెప్పడం అనమాట. అదండి, అర్థమైందా? ఇప్పుడు 8, 9 అధ్యాయాలు అదనమాట. ఇన్ని అద్భుతాలు మనకు ప్రత్యేకించి మత్తయి ఒక పేరుగా తయారు చేసి మళ్ళీ రాసి మనకి 8, 9 అధ్యాయాలు ఇవ్వడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, విడగొట్టేశాడు ఆయన చక్కగా, భాగాల కింద తీసుకొచ్చి విడగొట్టాడు. చెప్పడం కూడా అలా చెప్పు, అదే రాజ్య నిరూపణలు అంటే పరలోక రాజ్యం గురించిన నిరూపణ. వీటి గురించి నిరూపించబడిపోతుంది. ఏమి నిరూపించబడుతుంది? పాత నిబంధనలు ఏదైతే ఇచ్చాడో అది నిరూపించబడుతుంది. అలాగే పరలోక రాజు ఈయనే నిరూపించబడుతుంది. ఇటు కుష్టి వాళ్ళని ఎవరు ముట్టుకుని స్వస్థపరిచిన వాళ్ళు ఎవరు లేరు. ఎవరన్నా స్వస్థపరిచారంటే పాత నిబంధనలు యెహోవా దేవుడు స్వస్థపరిచినట్టు మనకు కనబడుతుంటుంది. అది ఇక్కడ ఎలీషా కాలంలో నయమాన్ని స్వస్థపరిచినప్పుడు అదే కార్యాలు యేసు ప్రభు వారు ఇక్కడ చేసుకొస్తారు. ఎవరన్నా కానీ కుష్ఠరోగుల్ని టచ్ చేస్తే కనుక వాళ్ళు అపవిత్రులు అయిపోతారు, కానీ యేసయ్య టచ్ చేస్తే కనుక వాళ్ళు పవిత్రులు అవుతున్నారు. ఎవరు ముట్టుకోరు వాళ్ళని, కానీ యేసయ్య ముట్టుకున్నాడు. వాళ్ళు బాగు చేయడం ఈయనకి ఇష్టం. ఇదంతా
దేవుడు చూపించిన కృప, ప్రేమ దానివల్ల జరుగుతుంది. ఇలా జరుగుతుందంటే దాని అర్థం ఏంటంటే పరలోక రాజ్యం మీ మీదకి వస్తుంది, మీ మధ్యనే ఉంది, మీతోనే ఉంది అని చెప్పడం అన్నమాట. అది దాని గురించిన వివరణలో మనకి ఇచ్చిన ఈ అంశాలన్నీ కూడా మనం చక్కగా ప్రతిదాన్ని కూడా కీ పాయింట్లో చూసుకోవాలన్నమాట. ఎందుకు ఇలా రాయించాడు అని చెప్పేసి అందులో అది ఒకటే పాయింట్. రెండోది, ఒక్కొక్క చేసే అద్భుతంలోని ఒక ముఖ్యమైన భాగం మనకు కనపడుతుంటుంది. అందులో ఈ కుష్ఠరోగిని బాగు చేయడంలో అపరిశుద్ధంగా ఉన్నవాడిని పరిశుద్ధంగా చేయడు, అపరిశుద్ధుడిని పరిశుద్ధుడు చేశాడు. అది ఎవరు చేయగలరు అసలు? అలాగా దేవుడు తప్ప ఎవరో చేయలేరు. కాబట్టి దేవుడు కార్యం చేశాడు. అక్కడ అపరిశుద్ధుడు పరిశుద్ధుడు అవడం అంటే మరి మామూలు విషయం కాదు. నువ్వు అపరిశుద్ధుడు కదా పరిశుద్ధుడు అయిపోయిన మాట కాదు. అక్కడ వాళ్ళందరూ వెలివేసేవారు. కుష్ఠరోగి గురించి చూసాం, అందరూ కూడా వెలివేసేవారు కుష్ఠరోగి. ఊరు బయట ఉండాలి. మనం చూసుకున్నాం, పెదవేమో కప్పుకోవాలి, నేను పరిశుద్ధుడిని కాదని చెప్పేసి అందరికీ టమ్ముకేసుకున్నట్టు వేసుకోవాలి. బయట దగ్గరకు ఉండడానికి లేదు, మార్కెట్కి వెళ్ళడానికి లేదు. ఒకవేళ దగ్గరికి వచ్చినా సరే వాళ్ళని ఎవరు పట్టించుకోరు. అలాంటి దిక్కుమాలిన పరిస్థితుల్లో ఉన్న వ్యక్తి దగ్గరికి పరలోక రాజ్యం వచ్చింది. అలాంటి వ్యక్తి దగ్గరికి పరలోక రాజ్యం వచ్చింది. ఆ వ్యక్తికి ఆ దేవుని పరలోక రాజ్యంలో చేర్చుకోవడానికి యేసుప్రభువుకి ఇష్టమైంది, చేర్చుకున్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మన సమాజంలో అలాగా దిక్కుమాలిన పరిస్థితులు ఉన్న వాళ్ళకి, దౌర్భాగ్య పరిస్థితులు ఉన్న వాళ్ళకి, అలాగా అంటరాని వారు అనొచ్చు, లేకపోతే ఎవరు వీడు పవిత్రుడు కాదనొచ్చు, పాపి అనొచ్చు, లేకపోతే రకరకాల సమస్యలతో బాధపడిపోయిన వాళ్ళు వ్యక్తులు అవ్వచ్చు, సమాజానికి దూరంగా వెలివేయబడిన వాళ్ళు అవ్వచ్చు. ఇలాంటి వాళ్ళు ఎవరైనా సరే యేసుక్రీస్తు ప్రభు వారు పరలోక రాజ్యంలో చేర్చుకోవడానికి ఆయనకి ఇష్టమే అని చేర్చుకుంటాడు. అది నేర్చుకోవచ్చు. అక్కడ మెసేజ్ని బట్టి రకరకాలు చెప్పడం మనం ఉంటాం, కానీ మన కీ పాయింట్స్, ఎందుకంటే మనం బైబిల్ గురించి నేర్చుకుంటాం కాబట్టి మన కీ పాయింట్స్ అందులో, దాన్ని బట్టే మిగతాదంతా. తర్వాత అంశం ఏంటది? శతాధిపతి దాసుడు. అందులో ఏం నేర్చుకున్నాం? విశ్వాసం గురించి. ఏంటి విశ్వాసం? ఖచ్చితంగా ఇశ్రాయేలులో విశ్వాసం ఉండాలి, లేకుండా ఉండడానికి కుదరదు. కానీ ఇళ్ళు కనబడతలేదు. మనం విశ్వాసం అనుకున్నా అని మనం డప్పు కొట్టుకోవడం కాదు, ఖచ్చితంగా మనకు విశ్వాసం ఉండాలి అని చెప్పడం మనకొకటి. అన్యులను కూడా ఏం తక్కువ అంచనా గీయడానికి లేదు, వాళ్ళు కూడా విశ్వాసులే అని మనకి తెలియపరచడం. ఇంకొకటి ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారు చెబుతూ యోహాను సువార్త 10వ అధ్యాయంలోని ఒకసారి చూడండి, 16వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయము 16వ వచనం. ఈ దొడ్డవి కానీ వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోలుకొని రావలను, అవి నా స్వరం వినును, అప్పుడు మంద ఒకటియు గొర్రెల కాపరి ఒకడును అగును. ఏంటి ఈ దొడ్డులు కానీ వేరే గొర్రెలు? ఇక్కడ పై వచనం మనకు తెలిసినయే. ఆయన నేనే మంచి కాపరిని, నేను గొర్రెలకు మంచి కాపరిని అని చెబుతూ, అంటే ఆయన కాపరి మనమందరూ ఇశ్రాయేలు ప్రజలు, లేకపోతే యేసుక్రీస్తు నమ్ముకున్న వాళ్ళందరూ కూడా గొర్రెలు, మనందరూ కూడా ఒకటే ఉన్న సమాజం. కానీ ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే చెప్తూ కంటిన్యూ చేస్తూ అంటున్నాడు ఆయన, ఈ దొడ్లో కాని గొర్రెలు కూడా నాకు ఉన్నాయి. ఎక్కడి ఎక్కడి దొడ్డివి కాదంట, బయటి. అంటే ఏంటి? అన్య జనాంగం అన్నమాట. వాళ్ళు కూడా నా వాళ్ళే. ఇప్పుడు ఈయన చెప్పడం, ఈ కానీ కూడా నాకు ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ ఉన్నారు కొంతమంది, లోపల ఉన్నాయి. మనమే క్రైస్తవులు, మనకే అన్నీ కావాలి, ప్రార్థనలు మనకి కావాలి, అన్నీ మనకు కావాలి. మనం ఏదైనా పంచిపెడితే మన వాళ్ళకి ఎట్టాలి, ఇంకెవరికి ఎట్టకూడదు. ఏమైనా ప్రార్థన చేస్తే మన వాళ్ళకే చెయ్యాలి, బయట ఏమైనా చేస్తే సహాయం చేస్తే మన వాళ్ళకి బయటికి సంబంధం లేదు. యేసు గారు ఏమంటున్నారు? ఇవి కానీ కూడా నాకు ఉన్నాయి. ఏమంటున్నాడు మళ్ళీ చూడండి ఒకసారి. ఈ దొడ్డవి కానీ వేరే గొర్రెలు కూడా నాకు కలవు. ఎవరికి కలవు? యేసయ్యకి కలవు. మరి ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి? దొడ్డు బయట ఉన్నాయి. అంటే ఈయన గొర్రెలు ఎక్కడెక్కడ ఉన్నాయి? దొడ్డులో కొన్ని ఉన్నాయి, బయట కొన్ని ఉన్నాయి. ఈ రెండు ఎవరివి? రెండు ఆయనయే. చూసారా, రెండు ఆయనయే. కాబట్టి ఒక వ్యత్యాసం ఉంది ఏంటంటే కొన్ని లోపల ఉన్నాయి, కొన్ని బయట ఉన్నాయి. ఈ విషయం ఒకసారి ఆలోచిస్తే మనం కూడా బయట ఉన్నాం కొంతకాలం, ఇప్పుడు లోపల ఉన్నాం. మనం అది మర్చిపోకూడదు. ఇప్పుడు లోపలికి వస్తాం కదని మనకి కొమ్ములేం రాలేదు.
మనం బయట ఉన్నాం ఒకప్పుడు, ఇప్పుడు లోపల తీసుకొచ్చాడు. ఇప్పుడు అలాగే బయట ఉన్నాయి కొన్ని ఉన్నాయి, అయ్యి నాయి అంటున్నాడంట. అయ్యి కూడా అయ్యి ఏం చేస్తాయట, వాటిని కూడా నేను చూస్తున్నారు అక్కడ, వాటిని కూడా నేను తోలుకుని రావలను, అవి నా స్వరము వినును. వాటిని కూడా నేను తీసుకొస్తాను. అవి ఏం చేస్తాయి, వింటాయి వినవా? నా స్వరము వినును. తర్వాత అప్పుడు ఏమవుతుందట, అప్పుడు ఒకే మంద అయిపోద్ది, ఒకటే గొర్రెలు కాపరి అయిపోతారు. ఇప్పుడు శతాధిపతి దగ్గరికి వద్దాం. ఇప్పుడు చూడండి, అతడు వేరే గొర్రె మామూలు గొర్రె అంటే ఆ ఇశ్రాయేలుడు కాదు, అన్యుడు, రోమీయుడు. ఇప్పుడు ఇతను మాట విన్నాడా లేదా? విన్నాడు. ఎందుకు విన్నాడు? దేవుని ప్రణాళికలో ఉన్నారు వీళ్ళు. అన్యజనాంగం అంతా కూడా, అంటే అన్యజనాంగం అని మనం సెపరేట్ చేస్తున్నాం, కానీ అందరూ కూడా దేవుని బిడ్డలే కదా, దేవుని ప్రణాళికలో ఉన్నారు. అందుకనే దగ్గరికి వచ్చిన వెంటనే అతనిలో విశ్వాసం ఎంత ఎక్కువ ఉందంటే, లోపల ఉన్నవాడి కంటే బయట ఉన్నవాడికి ఎక్కువ ఉంది ఇక్కడ. అది విశేషమైంది. ఇక్కడ విశేషమైన గుర్తింపుగా, విశ్వాసంగా ఇక్కడ కనబడుతున్నాడు. ఇప్పుడు అతనికి యేసుప్రభు వారు సువార్త వెళ్ళినప్పుడు అతని దగ్గరికి, అంటే అన్యుడి దగ్గరికి, ఒక బయట ఉన్నవాడి దగ్గరికి యేసుప్రభు వారు పరలోక రాజ్యం వెళ్ళినప్పుడు అతను ఏం చేశాడు? ఇప్పుడు స్వీకరించాడు. యేసుప్రభు వారు సువార్త ప్రారంభం ఏంటి? పరలోక రాజ్యము సమీపించింది, మారు మనసు పొందండి. ఇప్పుడు సమీపించింది, అతను ఏం చేశాడు? స్వీకరించాడు. ఇప్పుడు ఏమయ్యాడు? లోపలికి వచ్చాడు. స్వీకరించడం ఇది అక్కడ తెలుసుకోవాల్సిన మన అంశం. శతాధిపతి. అంతేకాదు తర్వాత విషయాల్లో అక్కడ చెప్తున్నాడు ఆయన, తూర్పు నుండి పడమర నుండి అనేకలు, అంటే ప్రపంచవ్యాప్తంగా, అంటే ఇశ్రాయేలీలు దేశాన్ని అక్కడ ప్రస్తావిస్తూ, ఇశ్రాయేలు దేశం తూర్పు ఉన్నవాళ్ళు, పడమర ఉన్నవాళ్ళు, ఉత్తర దక్షిణాలు అన్నట్టు అనమాట. అంటే అందరూ కూడా వచ్చి దేవుణ్ణి ఆరాధించేవారికి అవుతారు. అంటే ఎవరైతే స్వీకరిస్తారో వాళ్ళందరూ కూడా ఆయన గొర్రెలు అవుతారు, ఆయన బిడ్డలు అవుతారు అని చెప్పడంలో ముఖ్య ఉద్దేశం, ఆయన అందరికీ ప్రభువు, అందరూ నా బిడ్డలే, అందరి గురించి నేను వచ్చాను, ఇశ్రాయేలు ఒక్కళ్ళ గురించే నేను రావడం కాదు అని చెప్పడంలో ముఖ్య ఉద్దేశాన్ని అందులో మనం గమనించాలి. ఓకేనా? చెప్పండి. ఈ గొడ్డివి కానీ వేరే గొడ్లు నాకు కలవు అంటే మా పంజోళ్ళందరూ వస్తున్నా, ఎవరైనా సరే ఇంకా కింద వచ్చారు కదా, మనతో ఒకటి గొడ్లు కాపీ ఒకటి, అప్పుడు నరకం అవుతుంది. మరి ఏంటి? మనతో ఒకటి గొడ్లు కాపీ ఒకటి వద్దని చెప్పాడు దేవుడు. ఎవరైతే స్వీకరిస్తారో వాళ్ళే యేసుక్రీస్తు బిడ్డ, లోపలికి వస్తాడు. అప్పుడు లోపలికి వచ్చిన మందంతా ఒకటి అయిపోద్ది కదా. నరకానికి సంబంధించి కాదు విషయం చెప్తుంటే ఇక్కడ. ఎవరైతే యేసుప్రభువుని అంటే ఏ గొర్రె అయితే, ఇప్పుడు అదే క్లియరెన్స్ ఇస్తా, పరలోక రాజ్యం వచ్చింది, నీ దగ్గరికి వచ్చింది, నువ్వు స్వీకరించావంటే నువ్వు దేవుని గొర్రె పిల్ల అయిపోతావు, నువ్వు ఆయన బిడ్డన అయిపోతావు. యోహాను సువార్త అదే చెప్తుంది కదా, 1వ అధ్యాయంలో 11-12 వచనం ఉంటా అక్కడ. ఎందరైతే తనను అంగీకరిస్తారో వాళ్ళకి మాత్రమే కుమార్తెగా తీర్చిదిద్దబడతాడు. లేనోళ్ళకి శిక్ష ఉంటుంది అంటున్నాడు కదా, 3వ అధ్యాయం చివరిలో అదే చెప్తుంటా. అంగీకరించిన వాళ్ళకి బయట ఉంటారు. ఆయన దొడ్లు ఉన్నాయి మాత్రం, ఆయన గొర్రెలు మాత్రం ఆయన దగ్గరికి వచ్చేస్తాయి. కారణం ఏంటంటే ఆయన ప్రేమ చూపించి ఆయన తెలియపరుస్తున్నాడు. ఎఫెసీ పత్రికలో కూడా చెప్పన్నమాట, భూమి ఈ పునాదులు వేయబడక మునుపే, ఇప్పుడు వేసారో మనకు తెలియదు భూమి పునాదులు, క్రీస్తు ప్రభు వారిలో ఏర్పాటు చేసుకున్నాడు. మనం తెలుసు మన యాటిట్యూడ్లు ఎలాగ ఉంటాయి, మనం ఎలాగ ఉంటాం, ఎట్లా ఉంటాం, ఏంటుంటాం అన్నీ తెలుసు. ఏర్పాటు చేసుకున్నాడు. అలా ఏర్పాటు చేసుకున్న వాళ్ళు ఎవరిని కూడా దేవుడు విడిచిపెట్టడు అని చెప్పడం. అంటే ఏర్పాటు చేసుకున్నాడు అంటే మళ్ళీ ఇందులో ఒక డౌట్ రావచ్చు, అంటే ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టే నేను పరలోక రాజ్యం వెళ్తున్నాను, మిగతా వాళ్ళు అందరినీ ఏర్పాటు చేసుకున్నది కంటే నరకానికి వెళ్ళిపోతున్నాను అన్నట్టు కూడా తీసుకొచ్చేది. అలా కాదు యేసుప్రభు వారు చెప్తుంటా. బైబిల్ అలా చెప్పట్లా. అందరికీ సువార్త, అంతటా అందరూ మారు మనసు పొందాలని దేవుడు ఇష్టం. స్వీకరించినోడు లోపలికి వస్తున్నాడు, స్వీకరించనోడు, దాని గురించే చాలా ఉపమానాలు యేసుప్రభు వారు చెప్తుంటారు. పెళ్లి విందు గురించి ఉపమానం ఉంటుంది మనకి. పిలిచాడు అందరినీ, రాలేనోడు ఏం చేస్తారు? బయట ఉన్నాడు. శిక్షా విధి అది అక్కడ తెలుసుకోవాల్సిన అంశం. తర్వాత తుఫాన్ గురించి మనకి అక్కడ ఉంటుంది. అక్కడ
మూడవదిగా పేతురాత్మ పేతురాత్త 8వ అధ్యాయము, మత్తయి సువార్త 8వ అధ్యాయం 14-17 వచనాల్లో చదవండి ఒకసారి. ఇక్కడ ఉన్నారా? తర్వాత యేసు పేతురింట్లో ప్రవేశించి జ్వరంతో పడి ఉన్న అతని అత్తను చూసి ఆమె చేయి ముట్టగా జ్వరం ఆమెను విడిచేను. అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారం చేసాగాను. ఇక్కడ సింపుల్గానే జ్వరం వచ్చింది ఆవిడకి, యేసు ప్రభు వారు ముట్టారు, స్వస్థపరిచాడు, లెగిసి ఆమె పరిచయం చేశారు. ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏంటి? మొట్టమొదటి దానిలో రాజ్య నిరూపణ అన్న దాన్ని మాత్రం మైండ్లో పెట్టుకోండి. నిరూపించబడుతుంది. ఇక్కడ ఏం నిరూపించబడుతుంది? ఈయనే పరలోక రాజు అని నిరూపించబడుతుంది, ఈయనే పరలోకంలో రాజు అని నిరూపించబడుతుంది. దాన్ని మొత్తం అలాగే మనకు ప్రజెంట్ చేయాలనుకుంటున్నాడు. మనం చెప్పాలన్నా అలాగే, మన బళ్ళు కబుర్లు ఏం చెప్పక్కర్లేదు. మనం చెప్పాలన్నా ఇతర వ్యక్తులకి సువార్త అంతే. అలాగే ప్రజెంట్ చేస్తున్నాడు. మొత్తం యేసయ్య ఏది ఉద్దేశంతో చెప్పాడో, ఏ పరిశుద్ధాత్మ దేవుని సహాయం చెప్పాడో అలా చెప్తున్నాడు. ఏం చెప్తాడు? కుష్ఠరోగిని స్వస్థపరచడంలో ఒక ఉద్దేశం ఉంది, శతాధిపతి దాంట్లో ఒక ఉద్దేశం. అంటే చూడండి, అంశాలు మారుతున్నాడు చూసారా, ఒకటే చెప్పట్లే. ఇప్పుడు మూడోది వచ్చేటప్పటికి యేసు ప్రభు వారికి రోగుల మీద అధికారం ఉంది. ఇక్కడ జ్వరాల్లో చాలా రకాలు ఉన్నాయి. లేవలేకపోతున్నాడు, ఏ జ్వరం రాయలేదు ఇక్కడ. మొత్తానికి మాత్రం ఇవి లేవలేకపోతుంది. ఏం చేశాడు ఈయన? వెళ్ళి అక్కడికి ఇంటికి వెళ్ళి ముట్టి స్వస్థపరిచాడు. అంటే రోగాల మీద ఈయనకి అధికారం ఉంది. అంటే ఏమి నిరూపించబడుతుంది? పరలోక రాజు ఈయనే అని నిరూపించడం అన్నమాట. ఇంకా మనకి అంటే ఒక్కొక్కటి ఎక్కువ టైం తీసుకుంటే కొద్దిగా టైం ఎక్కువ అవుతుంది, సింపుల్గా వస్తుంది. తర్వాత విషయంలో తుఫాన్ని నిమ్మలపరచడం 8వ అధ్యాయము 23 8:23 ఆయన ధోని ఎక్కినప్పుడు అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన ఎదురుకు వచ్చి, ప్రభువా, నశించిపోవచ్చున్నాము, మమ్మల్ని రక్షించమని చెప్పి ఆయనను లేపింది. అందుకు ఆయన, అల్పవిశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయెను. చాలు. ఎన్ని వచనాలు ఇవి? 1 2 3 4 5 వచనాలు. 5 వచనాల్లో చక్కని అంశం ఒకటి మళ్ళీ రాశాడు ఇక్కడ. ఇందులో ఉన్న ముఖ్య అంశం ఏంటి చెప్పండి? రాజ్య నిరూపణలకి అంటే మరి ఇప్పుడు వరకు మామూలుగా ఆలోచించుంటాం, ఏదో స్టోరీ లాగా రకరకాల ఏదో బయట చెప్తున్న విన్నాళ్ళు ఆలోచించడం. ఇప్పుడు ఆలోచించండి ఒకసారి. ప్రకృతి మీద ఉన్న ప్రతి దాని మీద అధికారం యేసయ్యకు ఉంది. యేసయ్యకు ఉంది. ప్రకృతి అంటే ఈ ప్రకృతి అక్కడ ఏం చెప్తున్నారు? అక్కడ ఈ సముద్రమును, గాలి, తుఫాను ఇవన్నీ కూడా యేసు ప్రభు వారు ఒక మాట చెప్తే మాటకి లోబడిపోయింది. లోబడిన వెంటనే అక్కడ మనకు నిరూపించబడింది ఏంటంటే ఈ ప్రకృతి శక్తులన్నింటి మీద కూడా. అంటే ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, ఈ ప్రకృతి శక్తులు అనగానే శక్తుల్లాగా అంటాం కదా, అంటే పవర్ ఉంది వాటికి. ఏంటి పవర్ అంటే దానికి ఏంటిది, అది వచ్చి నాశనం చేస్తుందంటే అది దెయ్యంగా భూతంగా కాదు. శక్తి అనగానే దానికి ఒక పవర్. అంటే సముద్రం వచ్చి కొడితే ఒకలా తుఫాన్కి, సముద్రంలో ఒకవేళ తుఫాన్ అలాంటి పెద్ద లేసాయి అనుకోండి, దాంతో కొడితే ఏమవుద్ది? అందరూ కలిసిపోయి చనిపోవడము. లేకపోతే ఈ గాలి తుఫాన్లు వచ్చినప్పుడు అందులో అంటే దాని పవర్కి, గాలి వీచే గాలికి వాటికి కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి. వాటి మీద కూడా దేవుడికి అధికారం. ఇప్పుడు మనం ఆలోచించేది ఈ ప్రకృతి శక్తులన్నీ కూడా, శక్తులు అనగానే మళ్ళీకోలాగా అనుకోకండి, అంటే ప్రకృతి అంతటి మీద కూడా దేవుడికి అధికారం ఉంది. కాబట్టి ఈ ప్రకృతి వైపరీత్యాలు ఏమొచ్చినా సరే మనం దేవునికి ప్రార్థన చేయడం, దేవుడి చిత్తం లేకుండా ఏమీ రాదు. కొన్ని రోగాలు, రుగ్మతలు వీటి గురించి మనం లాస్ట్ లెసన్లో చూసాం. అవి మన తప్పిదాల వల్ల వస్తాయి. ఇప్పుడు ప్రకృతి వైపరీత్యాలు అన్నీ వచ్చినాయి, అన్నీ కూడా మనం చేసిన తప్పిదాల వల్ల, కొన్ని మనం చేసిన పాపం వల్ల. ఇప్పుడు చూడండి, కాలుష్యం ఎక్కువ చేసుకోవడం ఎవరు చేసుకున్నారు? మనమే. మనం చేసిన తప్పిదానికే మళ్ళీ మనకి అది రివెంజ్ తీసుకున్నట్టు ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకి మన మీదకి వస్తుంటాయి.
అలాంటివి అవి కూడా జరగవచ్చు. అన్ని దేవుడి మీద ఎట్టడానికి కాదు, అన్ని సాధన మీద ఎట్టడానికి కాదు, మనం చేసిన తప్పుదాలు కూడా ఉంటాయి. అది దేని గురించి వస్తున్నాయి అన్న విషయాలు కూడా మనం తెలుసుకోవాలి. కానీ ఎలాంటి పరిస్థితులు వచ్చినా, దేని గురించి వచ్చినా అన్నిటి మీద కూడా యేసయ్యకి అధికారం ఉంది. అది ఆయన నోటి మాట ఖచ్చితంగా విని ఆజ్ఞను అతిక్రమించకుండా చెయ్యాలి అన్న విషయాలు ఇక్కడ తెలుసుకుంటాం. పాత నిబంధన కాలంలో ప్రకృతి ఉన్న మాటలు ఉన్నాయని ఒకటి రెండు చెప్పగలరా ఎగ్జాంపుల్? ఈ ప్రకృతి శక్తులు యేసయ్య మాట విన్నాయి అంటే దేవుని మాట. పాత నిబంధనలే. సూర్యచంద్రులు లాభించాడు ఎక్కడ? యెహోషువ గ్రంథంలో. తర్వాత నిర్గమకాండంలో 8 అద్భుతాలు. అదే 10 ఎర్ర సముద్రాన్నే పాయలు చేస్తాడు ఆయన. తర్వాత తెగుళ్ళు ఏమున్నాయి? ప్రకృతి మీద, ప్రకృతి వైపరీత్యాల మీద వడగళ్ళు కురిపించాడు. చీకటి అంటే దీన్ని ఒకసారి ఆలోచించినప్పుడు దేవుడికి ప్రకృతి మీద అధికారం ఉంది. ఇక్కడ ఏం నిరూపించబడింది? రాజ్య నిరూపణలు ఏం నిరూపించబడుతుంది? ఆయన సృష్టి అంతటి మీద, ప్రకృతి అంతటి మీద కూడా అధికారం ఉన్నది, అందుకని అన్నీ కూడా లోబడుతున్నాయి అని నిరూపించబడుతూ ఆ పరలోక రాజు ఈయనే అని చెప్పడం. ఈయనే వచ్చినాయనే, ఈ మెస్సయ్యే, యేసే క్రీస్తు. ఎప్పుడు చదివినా సరే మనం బైబిల్ స్టూడెంట్గా యేసుక్రీస్తు అని చెప్పేసి ఉట్టినే పలికేకండే. యేసే క్రీస్తు, రెండిట్లకి 2 అర్థాలు ప్రింటెడ్ అయిపో ఉండాలి మనకి. యేసు అనే అర్థం వేరు, క్రీస్తు అనే అర్థం వేరు కదా. యేసు రక్షకుడు, ఈ లోకానికి వచ్చిన ఆయన పేరు, ఆయన రక్షించేవాడు, పాపుల గురించి రక్షణ తెస్తున్నాడు. క్రీస్తు అంటే అభిషక్తుడు, పరలోకం నుంచి దిగి వచ్చిన వాడు. ఆ యేసే క్రీస్తు అంటే పాత నిబంధనలో మెస్సయ్యగా ఏదైతే వాగ్దానాలు చేశాడో ఆ మెస్సయ్య ఈయన. 2 విడదీసిన అర్థాలు మైండ్లో వెంటనే వచ్చేయాలి మనకు అన్నిట్లో, అన్ని సందర్భాల్లో. యేసే క్రీస్తు. వాళ్ళు చెప్పే ఉద్దేశం ఏంటంటే, శిష్యులు మీరు ఎవరైతే కాదనుకున్నారో ఆ యేసే క్రీస్తుగా వచ్చాడు, ఆయనే ఈయన. యేసే క్రీస్తు. కొన్ని సందర్భాల్లో క్రీస్తు యేసు అని కూడా మాట్లాడుతుంటారు. వాళ్ళు ఉట్టినే రాయలేదు అక్కడ, మనం మాత్రం మామూలు చదివేస్తుంటాం యేసు క్రీస్తు అని, క్రీస్తు యేసు అని. క్రీస్తు యేసు అని రాయడంలో కూడా ఉద్దేశాలు ఉన్నాయి. అక్కడ సందర్భాన్ని బట్టి చదువుతున్నాండి. అక్కడ క్రీస్తు యేసు అని రాసినప్పుడు మనం విడదీసి అర్థం చేసుకుంటే అక్కడ రాసిన సందర్భాలను బట్టి, ఇప్పుడు ఇక్కడ వీటిని బట్టి చూసినా సరే మనకి ఏమర్థం అవుతుంది? ఏమర్థం అవ్వాలి? ఈ యూదులకి ఈయన్ని నిరాకరించారు, యేసుని నిరాకరించారు. యేసు అంటే భూలోకంకి వచ్చాడు, ఈయన మానవుడికి వచ్చేసాడు, భూమి మీద ఉన్న ఒక వ్యక్తిగా ఈయన ఉన్నాడు, ఈయన దేవుడు ఏంటి అని చెప్పేసి. మత్తయి ఆ శిష్యులు ఒక ఉద్దేశం ఏంటంటే, మీరు ఎవరైతే నిరాకరించారో ఈ యేసే క్రీస్తు. ఏడు క్రీస్తు పాత నిబంధనలో మనకి ఎవరైతే వాగ్దానం చేయబడ్డాడో ఆయనే ఈ క్రీస్తు అని చెప్పడం అనమాట. నిరాకరించిన ఆయన తీసుకొని వచ్చి, అందుకనే మీకు నిరాకరించిన ఆయన వదిలేసిన రాయి మూలకే తలరాయి. ఎవరిని వదిలేస్తున్నారు? ఈయన ఆ రక్షించే ఉండే వదిలేస్తున్నారు అని చెప్పేసి అన్నమాట. ఇది అద్భుతాల్లో ఒక విషయంగా మనం చూస్తుంటాం. తర్వాత గెరాసన్ ప్రాంతంలో దెయ్యం పట్టినాడు.